రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని దుర్గాయంజల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తొర్రూరు గ్రామంలో రాజీవ్ గృహకల్ప దగ్గర ఉన్న స్థలంలో సిఐటియు తొర్రూరు ఆటో యూనియన్ అధ్యక్షుడు బి జగన్ ఆధ్వర్యంలో ఈరోజు మేడే దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండాను ఎగురవేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి హాజరు కావడం జరిగింది. అనంతరం సిఐటియు జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి, వంగేటి గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నక్క శివకుమార్, రాజగోపాల్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు, అధ్యక్షుడు బి జగన్, జనరల్ సెక్రటరీ ఎన్ కిషన్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కె నరేష్, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డర్ వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వేగరవై కార్మిక, వేగరవై కర్షక, వేగరవై కార్మిక, వేగరవై కర్షక. కలసి మెలసి పలుకవోయ్ అరుణ పతాకకు జై జై, కలిసి మెలిసి పలుకవోయ్ అరుణ పతాకకు జై జై, జై 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 మన విజయ పతాకకు జై జై, జై జై మన విజయ పతాకకు జై జై, జై జై మన అరుణ పతాకకు జై జై, జై జై మన అరుణ పతాకకు జై. కత్తులు దూసుకపోయినా సత్యనారాయణ సిఐటి నాయకులు, వారిని మహిళా నాయకులు ఈ దేశానికి వెన్నుముక్క అయినటువంటి కార్మికులు ఈ ప్రతి రంగంలో కూడా రాణిస్తున్నారు. ప్రతి రంగంలోనూ కార్మికులు లేనిది ఏది కూడా సాధ్యం కాదు. ఈ రోజు నాకు బాగా గుర్తుంది, ఇక్కడ మన తొర్రూరులో ఒక ఫ్యాక్టరీ ఉంది, మల్రెడ్డి రంగారెడ్డి గారు స్థాపించిన ఫ్యాక్టరీ, అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో ప్రతి కార్మికులు కూడా మల్రెడ్డి రంగారెడ్డి గారు తన సొంత కుటుంబ సభ్యులాగా చూసుకునేవారు. గోపాలంగా బాగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆటో యూనియన్కి వచ్చేసరికి కూడా మీకు ఒక ఊర్లో ఎవరికైనా పెద్ద మనిషికి ఏమైనా అయితే కనుక అంబులెన్స్ వస్తున్నారో నాకు తెలియదు, ఖచ్చితంగా ఆటో మాత్రం వస్తారు. వచ్చి వాళ్ళని చూసుకుంటారు. బాంబేలో సైఫ్ అలీ ఖాన్ కూడా మొన్న కట్టుపోటకు గురైతే ఒక ఆటో డ్రైవర్ తీసుకెళ్ళి అతను హాస్పిటల్లో జాయిన్ చేసిన చూసుకుంటారు. అట్లాంటిది కూడా ఈరోజు మన ఆటో యూనియన్స్ కూడా ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా మీ ఆటో యూనియన్ల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో అది ఖచ్చితంగా మీరు విజయవంతులు అవుతారు. ఇంతే కాకుండా ఆటో యూనియన్ అనేది యూనియన్లకు ఎప్పుడు కూడా కొత్త కొత్త సమస్యలు సృష్టించుతూనే ఉంటాయి. అది ప్రభుత్వ రూపంలో కానివ్వండి, వేరే తిరిగిన రూపంలో కానివ్వండి, మీరు అంతా ఐకమత్యంగా ఉండి అవి సమస్యలని మీరు పరిష్కరించుకుంటే మీకు అందరికీ బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ పిల్లలకి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఇదే దృష్టి అభిషేక్ రెడ్డి గారికి మరియు వేదిక గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, అరుణ్ కుమార్ గారికి మరియు సిఐటి నాయకులకు, మా గ్రామ ఆటో యూనియన్ నాయకులకు, గ్రామ ఆటో డ్రైవర్లకి అందరికీ మేడే శుభాకాంక్షలు. ముందుగా లాస్ట్ ఎలక్షన్లో దివంగత అంజయ్ గారు చెప్పిన మాట ఇచ్చిన ప్రకారం ఎమ్మెల్యే గారికి పోయి అడగడం వెంటనే ఎమ్మెల్యే గారు కాదనుకుంటే ఎంఆర్ఓ గారు చెప్పిండు. ఎంఆర్ఓ గారు కూడా వీడికి వచ్చి స్వయంగా వచ్చి ల్యాండ్ చూపించినారు. ఎమ్మెల్యే గారి మాట చెప్పంగానే వచ్చి చూపించిన ఆటో యూనియన్ గారికి మీరు అందరికీ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండాలి. ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.
పిడికిళ్ళు తీసేయండి ఒకసారి ముఖాలు కొంతమంది మిస్ అవుతున్నాయి.